హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ అల్లం పచ్చడి అండి. నిలవ పచ్చడి పక్కా కొలతలతో ఆంధ్ర స్టైల్లో చేశాను. కరెక్ట్గా మంచిగా ఎంతెంత అనేది పేపర్ మీద రాసుకుని మరీ చేయండి, మంచిగా నిలవ ఉంటుంది. అల్లం అండి 200 గ్రాములు తీసుకున్నాను, చిన్న ముక్కలు చేసుకోవాలి. చింతపండు 150 గ్రాములు తీసుకున్నాను. బెల్లం 150 గ్రాములు తీసుకున్నానండి. కారం 100 గ్రాములు తీసుకున్నాను. ఇంకా ఎల్లుల్లిపాయలు కొన్ని మిక్సీలోకి, ఇంకా మెంతులు, ఆవాలు, ధనియాలునండి. ధనియాలు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూన్ అండి. చింతపండు వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోండి. అదేం పెద్ద ఉడకబెట్టుకోక్కర్లేదండి. మరిగి నీళ్ళు వేసుకుని, కొన్ని నీళ్ళు పోసుకుని అన్నీ పోసుకోండి. మంచిగా నానబెట్టుకోండి. నానుతుంది. మనం ఈ ప్రాసెస్ అయినంతసేపు టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నానుతుంది. బాండీ పెట్టుకుని ఆయిల్ లేకుండా కానీ ధనియాలు, ఆవాలు, మెంతులు కూడా మంచిగా వేపుకుందాం. ఇలా చిటపట్లాడేంత వరకు స్మెల్ వస్తుంది కదా, అప్పటి వరకు. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని అల్లం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అనేది పోయే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా అది మంచిగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టొద్దండి, మీడియం పెట్టొద్దు. మంచిగా ఆ నీరంతా తీసేసి గోల్డ్ కలర్ రావాలి అల్లం. మళ్ళీ మీరు కచ్చపచ్చగా అటు ఇటు వేపారు అనుకోండి, వాటర్ ఉంటుంది, ఖరాబ్ అవుతుంది పచ్చడి. ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి గోల్డ్ కలర్లోనే. అట్లా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అల్లంలో వాటర్ ఉంటుంది కదా అది. ఇప్పుడు మిక్సీ జార్లోని ముందు వేపుకున్నాము కదా ధనియాలు, ఆవాలు, మెంతులని, అవి వేసుకుని ఒక్క తిప్పుకోండి. ఇట్లా బరగ్గా అయ్యే వరకు తిప్పుకొని ఇప్పుడు ఎల్లుల్లిపాయ రేకలు వేసేసుకోండి. అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నానండి. కొంచెం స్కిప్ అయింది, అది వేసుకున్నాను. ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా అనిపిస్తే ఆపేసుకోవచ్చు, మరి మెత్తగా అయినా అవసరం లేదు. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇట్లా నానుతుందండి. టైం ముందే నానబెట్టేసుకోవాలి. మంచిగా టైం మంచిగా నానుతుంది. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము. బెల్లం అండి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వద్దు మనకి అంత తీపి వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కానీ అల్లం పచ్చడిలో బెల్లం కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. చూడండి, ఇలాగ మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం కూడా మీరు సరిపడినంత వేసుకోండి. సరిపడినంత అంటే అసలు కొలత ప్రకారం నేను చెప్పిన కొలతలతోటి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని మిక్సీ పెట్టేసుకోండి. తాలింపు అండి అన్నీ వేసుకున్నాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయ వేసుకున్నాను, ఇంగువ వేసుకున్నాను, తాలింపు వేసుకున్నాను. అయితే అదంతా కూడా కొంచెం ఎడిట్లో స్కిప్ అయిందండి. తాలింపుకి మీకు ఎలాగో అన్నీ తెలుసు కాబట్టి అవన్నీ కూడా వేసుకోండి, ఏమనుకోవద్దండి. కొంచెం ఇలా రెడీ అయిపోయిందండి. అల్లం పచ్చడి 2-3 months ఉంటుందండి. ఇలా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.